RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. మేలచెరువు మండల కేంద్రంలో వికలాంగుడి హత్య కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య వార్త ఒక్కసారిగా ఊరు మొత్తం హల్చల్ చేసింది. మృతుడు గోపయ్య భార్య వీరకుమారి, ఇద్దరు పిల్లలు. వినీత అనే అమ్మాయికి 6 ఏళ్లు, వినయ్ అనే అబ్బాయికి 4 ఏళ్లు. గోపయ్యకు 4 అక్కలు, ఒకరు చనిపోగా 3 అక్కలున్నారు. గోపయ్య భార్య వీరకుమార్ అత్యంత కిరాతకంగా తన ప్రియుడితో కలిసి మేలచెరువులో వారి సొంత నివాసంలో కొట్టి చంపినట్టుగా తెలిపారు. గతంలో కూడా అక్రమ సంబంధం బయటపడడంతో హెచ్చరించడం జరిగింది. ఇద్దరు పిల్లల కోసం తన తమ్ముడిని వీరకుమారి ఏదన్నా పట్టించుకోవద్దని చెప్పి ఎంతో నచ్చజెప్పి ఉంచామని, తలచు గొడవలు అవుతూ ఉండేవని, సర్ది చెప్పి వెళ్లేవాళ్ళమని, తమతో ఎప్పుడు సన్నిహితంగా ఉండేది కాదని, మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ కొంత అనుమానాస్పదంగానే ఉండేదని తెలిపారు. ఈరోజు సాయంకాలం 5 గంటలకు మేలచెరువు పోలీస్ లిమిట్స్లోని మేలచెరువు గ్రామంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాత పోలీస్ దగ్గర గల నీలకంఠం వీరగోపయ్య అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా నేను నా సిబ్బందితో పోయి అక్కడ వెరిఫై చేసి అతన్ని క్లియర్గా చెక్ చేయగా అక్కడ అతనికి గొంతు మీద, తర్వాత వీపు మీద, తర్వాత పెదవుల దగ్గర కొన్ని గాయాలు కనిపించినాక మనకు డౌట్ వచ్చి మా లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ అక్క ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో రమణ తర్వాత వాళ్ళతో పాటు మిగతా చెల్లెళ్ళు ఈ చనిపోయిన దాని మీద అనుమానం ఉందని చెప్తే ఇమీడియట్గా వాళ్ళ భార్యను ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ భార్యతో పాటు గత ఒక 6 నెలల నుంచి ఆమె ప్రియుడు సైదా అని చెప్పి ఇద్దరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది. సో వాళ్ళు దాని మీద కన్ఫ్యూజ్ చేశారు. కంప్లైంట్ కూడా రమణ, వాళ్ళ పెద్ద రమణ, మాకు ఈ మరణంపై అనుమానం ఉంది, మాకు భర్తను చంపడానికి వాళ్ళ భార్య ఎవరైతే ఉందో వీరకుమారి ప్లస్ ఆ ప్రియుడు సైదా మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్వపరాలు తర్వాత వీళ్ళ తొందరలో మనం వాళ్ళ ప్రెస్ మీట్ ఇస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీని గురించి మన ఇమీడియట్గా నేను మా సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ కేసును పై ఆఫీసర్లు కూడా ఇమీడియట్గా రసపై దాన్ని సీరియస్ తీసుకొని వీళ్ళని తొందరలో వాళ్ళను కేసుతో వచ్చిన అక్యూజ్లు ఎవరైతే ఉంటో వాళ్ళని పట్టుకొని త్వరలో జైలు పంపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను. మా అత్తగారు వాళ్ళ బండి, మా తమ్ముడు, మా నలుగురికి ఒక్కటే తమ్ముడు. అయితే మా వల్లభలో మొన్న ఫంక్షన్ చేస్తే కూడా మా తమ్ముడు వచ్చిండు మా ఫంక్షన్కి, మంచిగానే ఉండు. తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రోజు అన్నారు మా ఇంటికాడ మంచిగా ఇద్దరు మా ముందు పోయి తర్వాత మా తమ్ముడు పోయిండు. మా తమ్ముడు వేసుకోకుండా ఆమె ముందు పోయింది పిల్లగాళ్ళని తీసుకొని ఇంటికి.
తర్వాత తెల్లారి మా తమ్ముడు పోయిండు. ఇక పోయినాక వారం రోజుల తర్వాత మేము ఖమ్మం వెళ్ళిపోయాము. మేము ఖమ్మంలో ఉంటాం. ఉండేది వల్ల మా అత్తగారు కానీ మేము ఉండేది ఖమ్మంలో. ఖమ్మం వెళ్ళిపోయినాక తెల్లారుజాము 4 గంటలకి ఆదివారం నాడు ఫోన్ చేసి మీ తమ్ముడు చచ్చిపోయిందని మాకు ఫోన్ చేశారు. ఎవరు చచ్చిపోయిందన్నది? ఎవరు చచ్చిపోయిందంటే మా మరదల వాళ్ళ బాబాయ్ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము మా తమ్ముడు చచ్చిపోవటం ఏంటి, ఇదేది మా తమ్ముడు మంచిగా ఉండు, మా తమ్ముడు ఎట్లా చచ్చిపోయిందని మేము ఆలుగొడు బాలుగొడు ఏడ్చుకుంటా మా ఇంటికి వచ్చినాం. మా ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు చచ్చిపోయి ఉన్నాడు. మేము ఇక ఏడ్చుకుంటా మొత్తుకుంటూ ఉండి అసలు ఏమైంది, మా తమ్ముడు ఎట్ట చేసినట్టు ఎవరు ఏం మాట్లాడలేదండి. రమణ మాది వల్లభి. మా తమ్ముడు 4 తర్వాత ఒక్కటే తమ్ముడు. అయితే మా ఏరగాపోయి మా తమ్ముడి పేరు. మా నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారు. మా నాన్న చనిపోయి సంవత్సరం అయింది. అయితే మా మరదలు మా తమ్ముడు అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటుంటే మేము చదివి చెప్పుకుంటూ పోయినాం. అమ్మలేదు నాన్నది, 2 పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు లే వాళ్ళు ఆగమవుతారు అది చదివి చెప్పుకుంటూ పోయినాం. మేము ఆడపిల్లగాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాం, ఎప్పుడు కూడా రాము. ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా గొడవ పెట్టుకుంటుందని మేము రాము. ఫోన్లో మా తమ్ముడితో మాట్లాడుతుంటే మా తమ్ముడు ఫోన్ ఎత్తాక ఫోన్ కట్ చేసి మా తమ్ముడికి ఫోన్ ఇయ్యరు. మా తమ్ముడు మాతో మాట్లాడాలంటే ఎప్పుడో మాట్లాడతాడు. నెంబర్ చూసి కట్ చేసిద్దాం మా మరదలు. ఇంకా మా తమ్ముడు ఎప్పుడో మా అక్కోళ్ళ నెంబర్ చూసి మా తమ్ముడు ఎప్పుడో ఫోన్ చేసేది. ఇక అట్లా మా తమ్ముడు వల్లభలో మొన్న ఫంక్షన్ చేసినామండి. చేస్తే మా తమ్ముడు మా ఇంటికి వచ్చారు. ఇద్దరు మా మరదలు మా తమ్ముడు ఇద్దరు వచ్చారు. మా తమ్ముడు ఆ నైట్ ఉన్నాడు. మా మరదలు అప్పుడే పోతానని పిల్లల్ని తీసుకొని వచ్చిందండి. మా తమ్ముడు ఆ నైట్ ఉండి పొద్దున్నే అన్నం నా కాడి నుంచి వెళ్ళొచ్చిండండి. వెళ్ళొచ్చినాక మళ్ళీ మేము ఫంక్షన్ అయిన వారానికి నాకు ఫోన్ చేసి తెల్లారు 4 ఫోన్ చేసి మీ తమ్ముడు చనిపోయాడని మా మరదలు బాబాయ్ మాకు ఫోన్ చేసి చెప్పిండండి తెల్లారు 4 గంటలకి. ఇదేంటి మా తమ్ముడు జ్వరం రాలేదు, ఒంట్లో బాగాలేదు, మా తమ్ముడు చచ్చిపోవటం ఏందని మేము ఏడ్చుకుంటే మేళచేరు వచ్చినాడు. మా అమ్మ మేళచేరు వచ్చేసరికి మా తమ్ముడు చనిపోయి ఉండు. మేము ఏడ్చుకుంటా ఏమైందంటే ఎవరో మీ తమ్ముడిని మేము ఏం చేశారు, మా తమ్ముడిని ఏం చేశారు అంటే తాగిండి చేసిండని అన్నారు. నమ్మలేదు. నమ్మకుంటే వాళ్ళ ఫ్రెండ్స్లు వచ్చి రాత్రి మా అమ్మటే కూర్చొని భోజనం చేసిండు. ఎవరికి మా రజకులు అండి సాకల వాళ్ళం. మా తమ్ముడు రాత్రి మాతో పాటే అన్నం తిన్నాడు. మాతోనే మామిడాకులు కట్టడానికి కూడా వచ్చిండు. మామిడాకు గట్టి వచ్చిన ఎవరి పెళ్ళి అయితే కూడా ఇప్పుడే అన్నం తిని అన్నం కూడా అడుక్కొని వచ్చిండండి. గిల్ల టేబుల్ మీద అన్నం బగారన్నం కూరలు అన్నీ టేబుల్ మీదనే పెట్టిండండి. మా తమ్ముడు ఇంటికి వచ్చేవారికి మా తమ్ముడు మరదలు ప్రియుడు ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్నారంట అండి. మా తమ్ముడు చూసిండని మా తమ్ముడిని బయటికి రాకుండా నోట్లో గొడ్డ పెట్టి మా తమ్ముడు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ నిద్ర మొక్క మీద లిఫ్ట్ చేయలేదండి. మా తమ్ముడికి ఫోన్ లాక్కొని వాళ్ళు మా తమ్ముడికి ఫోన్ ఇవ్వకుండా ఫోన్ లాక్కొని మా తమ్ముడు నోట్లో గుడ్డలు పెట్టి ఇద్దరు కలిసి చంపారండి. మా తమ్ముడిని ఒప్పుకుంది, ఆమె ఒప్పుకుంది. మేము ఇదంతా అయిపోయి ఏడ్చుకుంటూ ఉండేసరికి తాను చెప్పి దాన్ని చూస్తాక మొత్తం దెబ్బలు ఆడే కమిలిపోయినాయండి. అప్పుడు మేము పెద్ద మనుషులు పిలిచి చూపిస్తే వాళ్ళు ఎంక్వైరీ తీసుకొని పెద్ద మనుషుల ముందు అడిగితే మేమిద్దరం చంపినామని ఒప్పుకుందండి. ఆమె ఒప్పుకుంది. ఇప్పుడు మీరు ఏం చేయదలిచారు? మీ డిమాండ్ ఏంటి? వాళ్ళిద్దరిని అసలు జీవితంలో ఎక్కడ ఇట్లా జరగకుండా, ఎవరికి ఇట్లా అన్యాయం చేయకుండా, అక్క చెల్లెలకి తల్లిదండ్రులకి అన్యాయం చేయకుండా దాన్ని అసలు మా తమ్ముడితో పాటు కాలు పెట్టినా మాకు సిద్ధమే. ఉరిశిక్ష ఇద్దరికి ఉరిశిక్ష పట్టాడు చేయడానికి దండం పెడతాం.